అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి అట్టహాసంగా జరిగింది. పెద్ద ఎత్తున అతిథులు లేకుండా నాగార్జునకి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే ఈ వివాహానికి దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారు హాజరైనట్టుగా ఎక్కడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రాలేదు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు కూడా దారితీసింది. సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్ బాగా పరిశీలించి చూస్తే మెగాస్టార్ చిరంజీవి మరియు సతీమణి సురేఖ, రామ్ చరణ్ అలాగే ఉపాసన మాత్రమే కనిపించారు. అఖిల్కి ఎంతో సన్నిహితంగా ఉండే రానా దగ్గుబాటి వంటి వారు కూడా ఈ వివాహానికి గైర్హాజరు అవ్వడం మనం గమనించాల్సిన విషయం. అఖిలేని నాగ చైతన్య తన ఇన్స్టా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. అఖిల్ జైనబ్లకి శుభాకాంక్షలు చెప్తూ జైనబ్కి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలో కుటుంబం మొత్తం కవర్ అయింది. అఖిలేని ఫ్యాన్స్ కి ఇది మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ పెళ్లికి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా హాజరు కాలేదని అనిపించింది. ఇకపోతే నాగార్జున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే చంద్రబాబు నాయుడిని కలిసి కూడా ఆహ్వానం అందించారు. అయితే వీళ్ళని పెళ్లికి ఆహ్వానించాడో లేకపోతే రిసెప్షన్ కి ఆహ్వానించాడో తెలియాల్సి ఉంది. నాగ చైతన్య పెళ్లికి దగ్గుబాటి ఫ్యామిలీ సందడి మామూలు రేంజ్ లో ఉండేది కాదు. కానీ అఖిల్ పెళ్లికి మాత్రం ఎవ్వరూ రాలేదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక రిసెప్షన్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య మాజీ భార్య సమంత కూడా ఈ రిసెప్షన్ కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే సమంత చైతన్యతో విడిపోయినప్పటికీ అఖిల్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సోషల్ మీడియాలో. అయితే నేడు సమంత రాకపోయినా కూడా వచ్చినట్టు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇక అఖిల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన లెనిన్ అనే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కెరియర్ మొదలైనప్పటి నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ ఈ సినిమాలో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.